కర్ణాటకలో భార్య చేతిలో హత్యకు గురైన మాజీ సైనికుడు. అంటే వినడానికి కూడా కొద్దిగా బాధగా అనిపిస్తుంది. దాని గురించి ఏమన్నా డిస్కస్ చేద్దామా అన్న? అంటే ఏదైనా మన మాజీ సైనికుడు కాబట్టి ఆయనను అంటే ఒక భార్య చేతిలో హత్యకు గురైన మాజీ సైనికుడు వారి వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి ఆమె ప్రియుడు 2 కోట్ల భీమాను కాజేశారు. సో ఇట్లా భీమా కోసము ఆ సైనికుడిని చంపేయడము అసలు మరీ వినడానికే ఒకసారి లైట్ అంటే ఒకసారి అవుట్లైన్ జస్ట్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కర్ణాటకలో ఉన్న బెళగావి అనే ప్రాంతంలో ఈ హత్య జరిగింది. సైనికుడి పేరు సందీప్ మంజరగి. సందీప్ అనేది అతని పేరు. 46 ఏళ్ల వయసు. అతని భార్య పేరు సుమ, ఆమె వయసు 40. అయితే వీళ్ళిద్దరి మధ్యలో పుండలీక్ డోంబర్ అని 26 ఏళ్ల ప్రియుడు వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇది ఒక పెద్ద విషాదం అయిపోయింది. లవ్ జిహాద్ అది మనం మాట్లాడుకుంటాం గానీ ఈ అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల్లో మత సమస్య కూడా ఉండదు. అందరూ ఒకే మతం వాళ్ళు ఉంటారు. అదేదో అన్నట్టు ముస్లిం వచ్చి మోసం చేశాడు అనడానికి కూడా ఏం లేదు. అదే ఇన్స్టాలో వాటి చోట సోషల్ మీడియాలో మీమ్స్ కూడా నడుస్తున్నాయి అన్న. మగజాతికి ఎవడో చేతబడి చేసిండు, ఏడ చూసినా ఒక డ్రమ్ములోనో లేకుంటే ఒక కుక్కర్లోనో లేకుంటే ఇట్లా దారుణంగా అయిపోతుంది మగజాతి పరిస్థితి అని మేమ్గా చేసినాడు. కానీ అది ఒక రకంగా ఇప్పుడు వివాహేతర సంబంధంలో చనిపోయేవాడు భర్త అయితే చాలా హైలైట్ అయ్యి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అవును, కొన్ని సందర్భాల్లో భర్తల మీద, భార్యల మీద కూడా హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. లేదంటే భార్యలు వివాహేతర సంబంధంలో భర్త ఉన్నాడని తెలిస్తే విడాకులు తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అవును, ఇది మరీ దారుణం. మొన్న మనం ఒకటి డిస్కస్ చేసుకున్నామన్నా, అంటే మీకు గుర్తుందో లేదో, అంటే మరి అది తన కూతుర్ని చంపేసింది ఈ వివాహేతర సంబంధం పెట్టుకొని. అది మరి ఇంకా దారుణం. ఇట్లా పిల్లలను కూడా చంపేస్తున్నారు ఇలా. అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే లైంగిక సంబంధం పెట్టుకొని పిల్లోళ్ళను, భర్తలను, భార్యలను చంపుకుండే ఈ కల్చర్ ఎక్కడి నుంచి అలవాటైందని అసలు భారతదేశంలో? అంటే ఇప్పుడు కల్చర్ అనేది ఒక రోజు ఒక రాత్రిలోనో లేకపోతే ఒక పగళ్ళలోనో వచ్చేది కాదు, క్రమంగా వచ్చే మార్పు ఇది. అవును, మనం బ్రిటిషర్లు వచ్చి మనల్ని పరిపాలించినప్పుడు కూడా ఈ స్థితి లేదు. అవును, లేదు. మనల్ని ఫస్ట్ ముస్లింలు వచ్చి పరిపాలించిండ్రు, తర్వాత మొఘల్ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత బ్రిటిషర్లు 200 ఏళ్ళు 300 ఏళ్ళు పరిపాలించిండ్రు. 40 ఏళ్ళలో స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత కూడా దాదాపుగా మన కల్చర్ ఇంచుమించు కొనసాగింది. కానీ ముఖ్యంగా 1990 తర్వాత మనకు ఈ ప్రైవేట్ కంపెనీలు, అమెరికా నుంచి, యూరోప్ నుంచి పెట్టుబడులు వచ్చినాయి. పెద్ద పెద్ద కంపెనీలు, ఉద్యోగాలు, ఐటీ రెవల్యూషన్ వచ్చింది. మన జీవన శైలి మారిపోయింది. ముందు మన వాళ్ళు, ప్రజలు ఎక్కువ మంది ఎక్కడ ఉండేవాళ్ళు అంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్రామాల నుంచి అందరు కూడా సిటీలోకి వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే గ్రామంలో వదిలే సిటీకి వస్తారో గ్రామంలో ఉండే జీవితం కూడా మారిపోయి సిటీ లాగా మారిపోతుంది. ఈ సిటీ లాగా మారిపోతున్నప్పుడు ఏంటంటే, ఇంతకుముందు వ్యవసాయం చుట్టూ జీవితం ఉండేది. ఎవరి కుల వృత్తి వాళ్ళు చేసుకునేవాళ్ళు. ప్రపంచం ఎవరిది వాళ్ళకి చిన్నగా ఉండేది. వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసిన ఒక 10 మందో 20 మందో 50 మంది మధ్య బతికేసేవాళ్ళు. ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత ఏంటంటే అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాల వల్ల కొత్త కొత్త జీవితాలు వస్తున్నాయి. స్విగ్గీలు, జొమాటోల నుంచి మొదలు పెడితే ప్రతి వారం వీకెండ్ లో పబ్కి వెళ్ళి తాగి తందనాలు ఆడటం, ఇదంతా మన లైఫ్ మారిపోయింది మొత్తం. ఎప్పుడైతే మన లైఫ్ మారిపోయి భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నామో అప్పుడు మనకు ఇది మంచి ఇది చెడు అనే వివేకం పోతుంది. ఇక్కడ పాశ్చాత్య సంస్కృతి తప్పు అనేది కూడా నేను చెప్పట్లేదు. అమెరికా వాళ్ళకి, యూరోప్ వాళ్ళకి అది సహజం. వాళ్ళు ఎప్పటి నుంచో అది అలవాటు చేసుకున్నారు. కానీ మనకేమైంది, లాస్ట్ 30-40 సంవత్సరాలు 25 ఏళ్ల నుంచి మనది కాని కల్చర్ ని మనం ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న క్రమంలో మనము అటు కాకుండా ఇటు కాకుండా తయారవుతున్నాం. పొద్దున్న మనకు December 31 వచ్చినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమస్య. December 31 రాత్రి 12 గంటలకు కేక్ కోసుకొని మందు షాంపెయిన్ బాటిల్ పొంగించేసి అరిచి కేకలు పెట్టి రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ గందరగోళం చేస్తారు మన వాళ్ళు. అంతా బాగుంటే, అదృష్టం బాగుంటే ఎక్కడ ప్రాణాలు పోకపోతే తెల్లారి బతుకుతాడు వీడు. January 1 రోజు మళ్ళీ పొద్దున ఏం చేస్తాడు, 8కో 9కో 10 గంటలకో గుడికి పోతాడు. అంటే ఇటు లేడు అటు లేడు వాడు. ఉంటే భారతీయ సంస్కృతిలో ఉండు, ఉద్యోగం మాత్రం ప్రైవేట్ అంటే అమెరికాల స్టైల్లో ఉద్యోగం చేసుకో, చదువుకో, అట్లుండాలి. లేదు మొత్తం మారిపోవాలి, భారతీయ సంస్కృతిని వదిలేయాలి.
అది కాకుండా ఇది కాకుండా అయ్యేసరికి ఇప్పుడు ఈ మన కేసులో మనం చెప్పుకున్న కేసులో ఏంటిది, సైనికుడు భార్య బహుశా ఆమె హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు. ఆమెకు బయట ప్రపంచంలోకి వెళ్లి ఉద్యోగం చేసి ఏం చేసే అవకాశం లేకున్నా కూడా ఆమె ఇంట్లో కూర్చున్నా సరే మొబైల్లో, టీవీలో, కంప్యూటర్ లో ఏమొస్తుంది, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి, సీరియల్స్ వస్తున్నాయి. వీళ్ళు ఎక్కడైనా సరే వివాహితర సంబంధాలు ఉన్నాయా లేవా? అన్ని చోట్ల అక్రమ సంబంధాలతోనే నడుస్తున్నాయి స్టోరీస్ అన్ని. సో మరి మనిషి చూసి చూసి ఉన్నప్పుడు చేయాలనే కోరిక కూడా పుడుతుంది కదా. అంతేకాకుండా ఒకప్పుడు మెడలో ఉన్న మంగళసూత్రానికి కానీ లేకపోతే ఒకసారి పెళ్లి చేసుకుంటే విడిపోవద్దు, విడాకులు తీసుకోవద్దు, ఇటువంటి వాటికి చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు దాని పట్ల ఇది పోయింది. అంటే ఆ రోజు వేసుకున్న డ్రెస్ కి మ్యాచ్ కాకపోతే మంగళసూత్రం తీసి పక్కన పెట్టేయడం లాంటి పరిస్థితికి వచ్చేది. తప్పని నేను చెప్పట్లేదు, మంగళసూత్రం తీసి పక్కన పెట్టేది కూడా అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ మనకు పెళ్లి పట్ల సీరియస్నెస్ పోవడం వల్ల భర్తలు తప్పులు చేస్తున్నారు. భర్తలు ఎట్లాగో తప్పులు చేస్తారు. చాలా మంది థాయిలాండ్ కు, బ్యాంకాక్ కి పోయినప్పుడు చేసేది ఏంటి, వాళ్ళు ఏమన్నా శ్రీరాముడు అరణ్యవాసానికి పోయినట్టు పోయి వస్తున్నారా? దాన్ని పెదవ పనులు చేయడానికే కదా. సో మరి భర్తలు చేసినప్పుడు తప్పేంటి అని వీళ్ళు కూడా తయారవుతున్నారు. సోషల్ మీడియా వచ్చినాక చాటింగ్లు అక్కడ ఇక్కడ పరిచయాలు అవుతున్నాయి వీళ్ళు. చాలా సార్లు ఈ నేరాలు ఎక్కడ జరుగుతున్నాయంటే రీయూనియన్స్ ఉంటాయి కదా, 10వ క్లాస్ బ్యాచ్ మళ్ళీ కలిస్తే అక్కడ పాత ప్రియుడు కలిస్తే కూడా నేరాలు చేస్తున్నారు. ఈ మనం మాట్లాడుకుంటున్న కేసులో సందీప్ అనే ఏమంటారు మాజీ సైనికుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద 2 కోట్ల బీమా ఉంది కదా అని చెప్పి తన ప్రియుడు ఈ పుండలీక్ అనే అతనేమో ఇతనెవరో బయటవాడు కాదు, ఇంతకు ముందు ఈ సందీప్ అనే మాజీ సైనికుడితో కలిసి ఒక హోటల్ వ్యాపారం కలిసి చేసిండు వీళ్ళిద్దరు. వీళ్ళు చేసిన తర్వాత ఆ హోటల్ బిజినెస్ మానేసిన తర్వాత ఇతను సందీప్ అనే మాజీ సైనికుడి దగ్గర డ్రైవర్ ఉన్నాడు. ఎవరు ఈ పుండలీక్, అతనితోనే ఈ సుమా అనే ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది, వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ సందీప్ అనే ఆయన ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి రాకుండా చూసుకుందాం అని చెప్పేసి ఆసుపత్రి సిబ్బందితో కలిసి సెలైన్ లో పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు కలిపి ఎక్కించడం జరిగింది. ఆయన ఆ పురుగుల మందు బాడీలోకి ఎక్కడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత తీసుకుపోయి సమాధి కూడా చేసేస్తారు, ఎవరికి పెద్దగా డౌట్ రాలేదు. కానీ ఆ తర్వాత పోలీసులకు వీళ్ళ వివాహేతర సంబంధం గురించి తెలియడంతో మళ్ళీ కేసు రీఓపెన్ చేసి మొత్తం ఆరా తీయడంతో వీళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళ ఓన్ స్టైల్లో అడిగేసరికి బెదిరిపోయి అసలు విషయం చెప్పారు. చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ ఆ సందీప్ అనే మాజీ సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆయనని డెడ్ బాడీని సమాధి నుంచి బయటకు తీసి మళ్ళీ ఫోరెన్సిక్ దీనికి పోస్ట్ మార్టం కోసము అలాగే మళ్ళీ అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పంపించడం జరిగింది బాడీ. ఇది ఒక పర్టికులర్ ఒక సింగిల్ కేసు గా కాకుండా అయితే ఇక్కడ సైనికుడు కూడా అయి ఉండడం అనేది కొంచెం బాధాకరము. కానీ సైనికుడే కాదు, ఆ మధ్య ఒకసారి మణిపూర్ లో లోయలో దోసేసింది ఒక భార్య. పెళ్ళైన వెంటనే అదేం సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, పైగా ఇప్పుడు వీళ్ళకు పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి పనులు చేసే పిల్లలు కూడా ఉంటారు. అదొక దురదృష్టం. తండ్రి చనిపోతాడు, తల్లి జైల్లో ఉంటది, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అందుకని ఆలోచించుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలు బయట సమాజంలో తిరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇట్లాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు ఇట్లా వేలెత్తి చూపించడం వల్ల ఆ పిల్లలు కూడా అంటే మైండ్ సెట్ దెబ్బతిని కొద్దిగా క్రిమినల్ దాంట్లోకి చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించాలంటారా అన్న వీళ్ళు? నేను చెప్తున్నాను కదా, పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం వల్లే వివాహ వ్యవస్థ దెబ్బతింటది. అంటే విడాకులు తీసుకోవడం కూడా కాకుండా ఇటువంటి హత్యలు అక్కడ వివాహేతర సంబంధాలకు పాల్పడితే ఇంకా దారుణంగా కుటుంబం చిన్న భిన్నమైంది. పుట్టి పిల్లలే కాదు, ఆ ఇల్లు మొత్తం మనశ్శాంతి లోపిస్తుంది, వాళ్ళందరూ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటది, చాలా సమస్యలు వస్తాయి. ఇది ఒక చనిపోయిన వ్యక్తికో చంపిన వ్యక్తికో సంబంధం లేదు దీనికి, కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని వీళ్ళు ఎవరైతే సంబంధాలు పెట్టుకుంటున్నారో వివాహేతర సంబంధాలు, వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వివాహేతర సంబంధం పైకి కనిపించినంత సుఖంగా ఉండదు, దాని చివరికి వచ్చే ఫలితం చాలా దారుణంగా ఉంటది. కాబట్టి పెట్టుకోకూడదు. సరే మరి పెట్టుకోకూడదు అంటే వినరు కదా. ఒకవేళ పెట్టుకుంటే కోర్టు ద్వారానో పెద్ద మనుషుల ద్వారానో ఏదో ఒకటి మొత్తానికి అయితే పరస్పర అంగీకారంతో విడిపోవడం మంచిది.
అట్లా విడిపోయి ప్రాణాలతో ఉండడం అనేది బెటర్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అట్లా ఇక్కడ మధ్యలో ఒక పరువు అనేది కూడా యాడ్ అవుతుందని. అంటే ఇప్పుడు విడిపోయినప్పుడు ఎందుకు విడిపోతున్నారు అన్నప్పుడు ఈ పాయింట్ రైజ్ అయితే ఎవరైతే పెళ్లి చేసుకున్న భర్త ఉన్నాడో అతనికి పరువు పోయే ఛాన్స్, లేదంటే ఆమెకు పరువు పోయే ఛాన్స్, నాకు అట్లా వద్దు అని విడిపోకుండా కలిసి ఉండి ఆ వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేస్తా ఉంటే ఇది ఎట్లా చూసినా ఇది ఈ పరువు అనేది అర్థం. అంటే వివాహేతర సంబంధం ఏర్పడక ముందు వరకే పరువు అయినా ఏదైనా, ఒకసారి వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత పరువు కంటే ప్రాణం ముఖ్యం. కాబట్టి పరువు కోసము ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతంగా కలిసి ఉండమని అడగడము భావ్యం కాదు. వాళ్ళకి ఇష్టం లేకనే కదా వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయినా సరే వాళ్ళని బలవంతంగా ఉంచితే ఈ హత్యలకు దారి తీసే అవకాశం. కానీ విడాకులు మంచిదేం కాదు, విడాకులు వద్దనే చెప్తాను నేను కూడా. కానీ తప్పనిసరి అయినప్పుడు హత్యకు పాల్పడడం కంటే విడాకులు తీసుకోవడం బెటర్. కరెక్ట్. అది అంటే ఇప్పుడు మారిన ప్రపంచంలో పెళ్లి తర్వాత విడాకులు అనేది ఒక నగ్న సత్యం. మనం దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. సో యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మరి విడాకులు తీసుకున్నప్పుడు ఆ విడాకులు తీసుకున్న వాళ్ళని చులకనగా చూడటం అనేది సమాజం మానేయాలి తప్ప, విడాకులు తీసుకుంటే పరువు పోతుంది అనే భావంతో భార్యనో లేక భర్తనో బలవంతంగా కలిసి ఉండమని చెప్తే వాళ్ళు ఇట్లాంటి అడ్డదారి దొక్కి చట్టాన్ని ఏమంటారు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి జైలుకి వెళ్ళి కూర్చునే ప్రమాదం. అయితే ఇక్కడ ఈ సందీప్ అనే భారతీయ సైనికుడి విషయంలో కేవలం వివాహేతర సంబంధమే కాదు, 2 కోట్ల ఇన్సూరెన్స్ అనేది కూడా ఇక్కడ ఒక కారణం ఉంది. అటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఎట్లాగో చేస్తారు. అర్థం చేయాలనుకున్నప్పుడు ఇంకా మనం ఆపలేం. సో అంటే బయట వ్యవస్థ మరీ దారుణంగా తయారైతుందన్న. ఏమంటారు మానవత్వ విలువలు అని చెప్తారు కదా, అవి పడిపోతున్నాయి. ఏంటి అంటే అబ్బాయిలు ఏం చేస్తున్నారు, అమ్మాయి అందంగా ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటున్నారంటే అతను కూడా బాగా చదువుకొని ఉండాలి, ఎత్తు పొడుగు ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, 6 నెంబర్స్ జీతం ఉండాలి, 6 డిజిట్ నెంబర్స్ శాలరీ ఉండాలి. ఇట్లా రకరకాల కోరికలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తిని నమ్మకంతోనో ప్రేమతోనో కాకుండా లాభం కోసం స్వార్థం కోసం చేస్తే అది బిజినెస్ అయిపోతుంది. బిజినెస్ లాగా మారినప్పుడు మరి అది సక్సెస్ అయ్యే అవకాశం తక్కువే ఉంటది. అట్లా తక్కువ ఉన్నప్పుడు ఫెయిల్ అయినప్పుడు మినిమం రిస్క్ తో బయటికి రావడానికి ట్రై చేయాలి తప్ప పరువు పోతుంది అని చెప్పేసి దాంట్లో ఈ 2 రోజుల్లోనే ఇంకో కేసు కూడా వచ్చింది. మామూలుగా ఒక భర్తతో ఒక తల్లి తమ్ముడు ఉంటాడు కదా మేనమామతో మేనకోడలికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకు ఆమె సిటీకి వచ్చి సివిల్స్ కోసం ప్రిపేర్ అవడానికి సిటీకి వచ్చి చదువుకుంటున్న దగ్గర ఇంకెవరితోనే అఫేర్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకొని ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చంపేసింది. తన తమ్ముడిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో తిరుగుతోంది అమ్మాయి అని చెప్పేసి. అది ఎవరు చేసినా తప్పే కదా. ఆమె వివాహేతర సంబంధం ఎంత తప్పు, వీళ్ళు హత్య చేయడం కూడా అంతే తప్పు. మారిపోయిన ఆధునిక జీవన శైలి వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కోరికతో కాకుండా, కామంతో కాకుండా మెచ్యూరిటీతో ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకొని అడుగు ముందుకేయాలి. పెళ్లి లేట్ గా చేసుకున్నా పర్లేదు కానీ తొందరపడి చేసుకొని తొందరపడి వివాహేతర సంబంధాలకు ఎంటర్ అవ్వకపోవడం మంచిది.